సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెలలో వార ఫలాలు 8వ తారీఖు నుండి మొదలు పెడితే 14 మే వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, వేసవి ఎక్కువగా ఉంది. అగ్ని నక్షత్రం కూడా 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఎండ తాపడం చాలా తీవ్రంగా ఎలా ఉంది, ఎందుకంటే సూర్యుడు ఇంటికి కుజుడు వచ్చి స్థిరపడుతున్నాడు. మే 10వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలో వచ్చి స్థిరపడతాడు. అలా స్థిరపడిన తర్వాత ఎండ చాలా తీవ్రంగా అవుతుంది. కత్తరి ఎండ ప్రారంభం అవుతుంది. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్న కాలం అంటారు. ఈ గ్రహ సంయోగం 12 స్థానంలో ఉంది. ఈ సమయంలో చంద్రుడు అనురాధ నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ధనిష్ట నక్షత్రంలో ముగిస్తాడు ఈ నెలంతా కూడా. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, ఈ వారం మే 8, 2026 నుండి మే 14, 2026 వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ప్లానింగ్, పేషెన్స్, ఇవి రెండు కావాలి ఈ వారం మీకు. బుధుడు మీ అధిపతి అనుకూలంగా ఉన్నాడు. గురువు మీ 5వ స్థానం నుండి పై చూస్తున్నాడు. శని కొంత డిలే చేస్తున్నాడు. రైట్ ప్లానింగ్ చేస్తే గైడెన్స్ రిజల్ట్ గా ఉంటుంది, మీకు ఉంటుందని కూడా చెప్పచ్చు. వర్క్ ప్రెషర్ పెరుగుతుంది ఉద్యోగస్తులకి. పై అధికారుల నుంచి కూడా కొంచెం ప్రెషర్స్ వస్తుంది, కానీ మీరు హ్యాండిల్ చేయగలుగుతారు, సక్సెస్ కూడా అవుతారు. కొత్త ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ఉద్యోగంలో కానీ, ప్రమోషన్లో కానీ. ఏది ఎదురు చూస్తే మీ హార్డ్ వర్క్ కి గుర్తింపు వస్తుంది, వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ. ఆర్థిక పరిస్థితి స్టడీ ఇన్కమ్, సేవింగ్ పెంచే అవకాశాలు ఉన్నాయి. అన్నెసరీ అనలైజేషన్ వల్ల డిసిషన్ డిలే అవుతుంది, జాగ్రత్త. కుటుంబ విషయంలోకి వచ్చినప్పటికీ ఫ్యామిలీలో సపోర్ట్ ఉంటుంది. ఒక మంచి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. సంతాన యోగం బలంగా ఉంది. రాజకీయ పరంగా ప్రాక్టికల్ అప్రోచ్ వల్ల రికగ్నైజ్ పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యవసాయంలో సాయిల్ రిలేటెడ్ పనులు, టెస్టింగ్స్, వాటర్ కి సంబంధించి మరమ్మతులు అవన్నీ తయారు చేసుకుంటారు నెక్స్ట్ పంట కోసము. కోర్టు కేసులు కాస్త స్లో ప్రాసెస్ గా ఉన్నా మీకు అనుకూలంగా మారే అవకాశం నెల చివరిలో ఉంది అని కనబడుతుంది. షేర్ మార్కెట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే, చాలా అద్భుతంగా ఉంటుంది. లాస్ ఏం రాదు లాంగ్ టర్మ్ లో. ఓవర్ అనలైజేషన్ వల్ల ఛాన్సెస్ మిస్ అవుతారు, జాగ్రత్త. విద్యార్థులు కాన్ఫిడెన్స్ గా ఉండండి, స్ట్రాంగ్ గా ఉండండి. డీటెయిల్డ్ స్టడీ వల్ల సక్సెస్ పొందే అవకాశాలు ఉన్నాయి. సివిల్స్ లాంటివి, గవర్నమెంట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. గెట్ రెడీ. టాప్ ర్యాంక్ ఛాన్సెస్ ఉన్నాయి. ఆరోగ్యపరంగా డైజెషన్ ప్రాబ్లమే ఎక్కువ ఉన్నాయి. ఫుడ్ డిసిప్లిన్ మెయింటెనెన్స్ లేకపోతే అనారోగ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీరు చేయాల్సిన పరిహారం, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పచ్చని పండ్లు దానమియ్యండి పేదవాళ్ళకి, గురువులకి, అందరికీ కూడాను. గణపతి పూజ చెయ్యండి. పచ్చని దుస్తులు ధరించండి. ఆవులకి, పిచ్చుకలకి అన్నిటికీ ధాన్యం వేయడము, లేదా పండ్లు ఇవ్వడం, ఆకుకూరలు ఇవ్వడం చేయండి. దీనివల్ల మీకు ఏమొస్తుంది, క్లారిటీ ప్లస్ సక్సెస్ అనేది పెరుగుతుంది. పర్ఫెక్ట్ కాదు, ప్రోగ్రెస్ ముఖ్యం. కన్యా రాశి మిత్రులారా, ఈ వారం చాలా బాగుంది. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శ్రీ నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి ఒక సబ్జెక్ట్ తో మీకు ముందుకు వచ్చాము. రానున్న జూన్ 2వ తారీఖున గురు పెయర్చి అంటారు, అంటే గురు అతిసారం. గురువు ఎప్పుడైతే స్థానం మారుతాడో వాళ్ళ జీవితాలే మారుతాయి అంటారు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక మహా అద్భుతం 2026 జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రాబోతున్నారు. ఈ రోజుని పండుగలాగా జరుపుకోవాల్సినటువంటి ఒక సమయం.
అందరూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఫలితాలు కలిగే ఒక అద్భుతమైనటువంటి నిజం అన్నమాట ఈ యొక్క అతిసారం. కారణం ఏమంటే ఈ సంవత్సరం గురువే కర్కాటక రాశిని శాసించేవారుగాను ఉచ్చ స్థితిని పొందుతున్నాడు కర్కాటక రాశిలో. సరే, ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? సాధారణంగానే గురువు వచ్చాడంటే, గురుబలం వచ్చిందంటే మంచి జరుగుతుందని ఒక పేరుంది. ఇక ప్రత్యేకించి ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? అందులో గురు భగవానికి చాలా ఇష్టమైనటువంటి ఇల్లు కర్కాటక రాశి. అందుకే గురు చంద్ర యోగం, చంద్రుని యొక్క ఇల్లు. గురు చంద్ర యోగం ఏర్పడబోతుంది. ఈ సంవత్సరంలో ఎన్నో యోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గెట్ రెడీ. ప్రతి రాశిలోనూ గురు భగవానుడు ఆయన చక్రం తిప్పబోతున్నారు. గెట్ రెడీ. రాశి ప్రకారం ఎవరు పాప ఫలితాల నుంచి బయటపడబోతున్నారు, ఎవరు యోగాన్ని పొందబోతున్నారంటే, వివాహం కాని వారికి వివాహం, పిల్లలు లేని వారికి పిల్లలు. గురు పెన్షన్ మన ఇంట్లో జరిగే ఒక పెద్ద శుభకార్యం లాంటిది అనమాట. 12 రాసుల వారంతా ఈ గురు పేర్చలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం. గురు పెయర్చి అనేది గురు అతిసారం స్థానం మారే యొక్క అద్భుతమైనటువంటిది. 12 రాసుల వారంతా కూడా ఈ జ్యోతిష్ శాస్త్రంలో గురుబలం ఎప్పుడు వస్తుందయ్యా, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, మా కుటుంబంలో సంతాన యోగం కావాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, వ్యాపార ఉద్యోగం బాగుండాలి అని అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. జ్యోతిష్ శాస్త్రంని వచ్చేసింది ఆ సమయం. అదే ప్రశ్న అందరికి ఎప్పుడు వస్తుంది ప్రశ్న ఉంది. గురు కటాక్షం ఉంటేనే పెళ్లి, సంతానం, ఇంట్లో జరిగే అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి. గురు భగవానుడు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఒక సంవత్సరాన్ని గడుపుతాడు. ఒక్క సంవత్సర కాలం గడుపుతాడు ఒక్కొక్క రాశిలోనూ. గురు భగవానుడు ఈ సంవత్సరం మిథున రాశి నుండి కర్కాటక రాశికి జూన్ 2వ తారీఖున వచ్చి ఒక సంవత్సర కాలం అక్కడే ఉండి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఎప్పుడు 3 దివ్య దృష్టిలు ఉంటాయి. ఎప్పుడు కూడా గురువుకి 3 దివ్య దృష్టిలు ఉంటాయి. గురువు విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాలంటే మకర యాళి, కర్కాటక యాళి అని అంటారు. ఈ మకర యాళి అంటే వేదాల్లో దాచిపెట్టినటువంటి స్థలం అని కూడా అర్థం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఏం చేశాడంటే వేదాలను తీసుకెళ్లి భూమిని కూడా తీసుకెళ్లి భూమాతను దాచిపెట్టేశాడు. పురాణంలో చెప్పబడింది మకరయాళిలో. ఆ వేదాలను దాచిన స్థలాన్ని మకరయాళి అని, వేదాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దాన్ని కర్కాటక అంటారు. అదే కర్కాటక రాశి. అందులోనే గురు భగవానుడు ఇప్పుడు రాబోతున్నాడు. అంటే ఏదైతే నష్టం ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలోనే గురు భగవానుడు రాబోతున్నాడు. అలాంటి కర్కాటక రాశి గురువు ఉచ్చస్థితి పొందినప్పుడు ఏమవుతుందంటే, జ్యోతిష్ శాస్త్రంలో ఉచ్చస్థితి పొందడం కూడా ఇదే మొదటిసారి కర్కాటకంలో. అది చంద్రుని ఇల్లు. దాన్ని గురు చంద్ర యోగం కూడా అంటారు. దీంట్లో 5వ దృష్టి వృశ్చిక రాశిని చూస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాను మళ్ళీ, నా హృదయంలో ఎడమ వైపు ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఇస్ ఫార్ యూ. 5లో గురువు వచ్చాడంటే ఇంకా యోగమే. యోగం అంటే యోగమే. ఇదేంది గురుగారు, మీరేమో వృశ్చిక రాశికి చాలా బాగుంది అంటారు, మరి మాకేం కనబడట్లేదు. ప్రయత్నం చేయండి. జూన్ 2 తర్వాత చూడండి, పట్టిందల్లా బంగారం. జాక్పాట్ జాక్పాట్. ఈ ప్రపంచంలో ఎవరన్నా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నా దగ్గర జాతకం చెప్పించుకోవాలి. అంత యోగం జరగబోతుంది. 5లో గురువు మీ జీవితంలో ఒకే ఒక్కసారి వస్తున్నాడు. ఇక్కడ ఆయనకు 3 చూపులు ఉన్నాయి. 5, 7, 9. 5వది యోగ దృష్టి, 7వది కళత్ర దృష్టి, 9వది భాగ్య దృష్టి అంటారు. ఇప్పుడు గురువు 5వ స్థానంలో వృశ్చిక రాశిని చూడగా అది కుజుని రాశి కాబట్టి కుజునిపై గురువు దృష్టి పడినప్పుడు
దానికి గురుమంగళ యోగం. వృశ్చిక రాశికి ఏమొస్తుంది? గురుమంగళ యోగం అనే ఒక యోగం కూడా రాబోతుంది. ఓకే. ఈ సంవత్సరం ఆశ్వీజ మాసంలో కుజుడు కర్కాటకంలో నీచ స్థితిని పొందుతున్నాడు. కుజుడు నీచ స్థితిని పొందినప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ ఇద్దరి కలయిక వల్ల నీచ భంగ రాజ యోగం అవుతుంది. ఇది ఈ సంవత్సరంలోనే జరుగుతుంది.